నువ్వు ప్రజలకు మాట ఇచ్చిన రైతు రుణమాఫీ చేయమని అడిగినావు, అంతే కదా? నేను అసెంబ్లీలో అడిగినా, బయట అడిగినా, ప్రభుత్వానికి సవాల్ వేసిన. నేను అడిగింది ఏమి గొంతమ్మ కొరకే కాదు, నేను అడిగింది నా వ్యక్తిగతమైన విషయం అంతకంటే కాదు. నువ్వు ఆ రోజు డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతులందరూ పరిగెత్తి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోండి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అని చెప్పి నువ్వు మాట్లాడినావు. నువ్వు డిసెంబర్ 9 చేయలేదు. ఏనాడే గద్దెనెక్కినావు, 2 రోజుల ముందే ఎక్కినావు, కానీ డిసెంబర్ 9 రుణమాఫీ చేయలేదు. నువ్వు రుణమాఫీ చేయలేదని నువ్వు ప్రజలకిచ్చిన హామీని నేను ప్రశ్నించిన. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం నా బాధ్యత, నా హక్కు, ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత. నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు 15 ఆగస్టులోకి చేస్తా అని కొత్త డెడ్ లైన్ పెట్టినావు. పోనీ ఆ 15 ఆగస్టులోగానైనా చేసినవా అంటే ఆ 15 ఆగస్టు లోపు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. చెప్పింది 46 లక్షల మంది రైతులు, చేసింది 22 లక్షల మందికి. చెప్పింది 31,000 కోట్లు, చేసింది 17,000 కోట్లు. అది కూడా నేను ప్రశ్నిస్తే, నేను సవాలు వేస్తే నువ్వు ముందుకు వచ్చినావు. అది కూడా నేను ఇవాళ రైతుల పక్షాన మా పోరాటం, బీఆర్ఎస్ యొక్క కృషి ఇవాళ పాక్షికంగా 46% రైతు రుణమాఫీ అయిందంటే కూడా అది బీఆర్ఎస్ యొక్క పోరాట ఫలితం, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే జరిగింది. కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నువ్వు రైతులకు రుణమాఫీ చేయమంటే ఇవాళ భౌతిక దాడులకు పురిగొల్పే విధంగా ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నాడు, చావుమని మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇలా మా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలతోని దాడి చేపించింది. ఇది ప్రభుత్వ ఆస్తులు కాదా? ప్రభుత్వ ఆస్తుల మీద దాడికి ముఖ్యమంత్రి పురమాయిస్తారా? ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన పాలకపక్షం రేపు ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టడమో లెక్కనా ఈ ప్రభుత్వానికి? ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు ఇలా దాడులు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ముందుకు వస్తారా? నువ్వు అమెరికా, కొరియాకు వెళ్ళింది పెట్టుబడులక, ప్రతిపక్ష నేతలపై దాడులకు శిక్షణ పొందడానికి పోయినవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ బూతులతో రైతులకు రుణమాఫీ పూర్తి కాదు. ఇవాళ నీ తిట్లతో రైతుల అకౌంట్లలో కోట్లు పడాయి. ఇవాళ నువ్వు నీ అసమర్థత, నీ చేతగాంతనం, నీ ఫెయిల్యూర్, రైతులకు నువ్వు మోసం చేసిన నీ దగాకోరుతనం బయటపడుతుందని చెప్పి ఇలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఇవాళ మా కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమేమి ఈ దాడులు మాకు కొత్త ఏం కాదు. సమైక్యవాదులు ఆ రోజు మా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు, మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. అయినా మేము భయపడలే. మేము తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఇప్పుడు కూడా తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ఈ దాడులు దేనికి మంచివో, ఇవి రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ఆ రోజు మేము దాడులు చేస్తే ఈ పరిస్థితి ఉండునా? చేసినామా ఏ రోజన్నా? ఇవాళ మాకు చేయచేతగాకనా? మేము కొన్ని ప్రజాస్వామ్య విలువలకు, పద్ధతులకు కొన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం. కానీ మీరు ఇవాళ ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడితే సమాధానం చెప్పలేక వ్యక్తిగతమైనటువంటి దాడులకు, మా కార్యాలయాలపైన దాడులకు పాల్పడతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతమైతే మరి దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి. ఇందాక నేను చెప్పినట్టు చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు మోసం చేసింది ఆయన, మాట తప్పింది ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 31,000 కోట్లు 15 ఆగస్టులోగా చేస్తా అని 17,000కే చేతులెత్తి రాజీనామా చేయచేతగాక ముఖం చెల్లక ఉల్టా నా మీద ఇంకా హోర్డింగ్లు పెట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. మరి ఆయన మీద కూడా రాజీనామా చేయమని హోర్డింగ్లు వచ్చినాయి హైదరాబాద్లో. ఇలా ఆయన కూడా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని హైదరాబాద్లో చాలా హోర్డింగ్లు వచ్చినాయి, పోస్టర్లు పడ్డాయి. మరి ఆయన చేయమనండి, నీతి నిజాయితీ ఉంటే చేయమనండి. ఏమంటారే? తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ని ఎండగడతాం, ఈ ముఖ్యమంత్రి గారు దయాకోరుతనాన్ని ఎండగడతాం, ముఖ్యమంత్రి గారు మాట తిప్పిన తీరును ఎండగడతాం, ప్రజల్లోకి వెళ్ళి అన్ని వివరంగా చెప్తాం. పైసా
అది నిన్న దేశపతి అని చెప్పిండు. మళ్ళీ నేను దేశపతి అని నిన్న చెప్పిండు కదా, మా పార్టీ లైను నిన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది కదా. నేను నా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తా ఇవాళ రేపట్లో. ఐ విల్ రిలీజ్ మై షెడ్యూల్. ఆ షెడ్యూల్ విడుదల చేసి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్తా. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరగొద్దని, రాష్ట్ర ప్రజల్ని మరి ఇబ్బందుల్లో పడొద్దు, ఈ ముఖ్యమంత్రిని ఈ పాపాత్మని క్షమించండి, ఈ ప్రజలకు ఏం హాని చేయొద్దని చెప్పి భగవంతుని వేడుకుంటా.